డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్ చూడండి. आदित्यजोपवहं ब्रह्मणर्पवहं विष्णुस्मान् भवः रमेशप्रिये पद्मास्ते सुगन्धक्षतनेः पुण्यश्रमाणे रविवर्धमानैः प्रबोधमानैः पुत्रैः पौत्रैः श्रीवज्रकान्यर्धामायुः ॐ तस्मिन् श्रीरामहे गातुं यज्ञाय गातुं सहस्रपुरुषः सहस्रात् सहस्रपाद सर्वदशाङ्गुलं पुरुषदैवेदकं सर्वं यद्भूतं यच्चव्यं मुतामतान शेषन्नातिरोहितेः एतावान्यस्पर्शः पाजाग्रस्य एतावान्यस्पर्शः पादस्व विश्वाभूतानि सर्वदास्यामसम्भ సార్ రండి ముందు రండి సార్ సచ్చిరిదయ్యా సార్ ఎవరన్నా ఉన్నారా అయ్యా ముందు రండి ఆశీర్వాదం వెంకటేశ్వర్లో వెంకట్రావు ఏమి వెంకటేశ్వర్లో చేసినటువంటి శ్రేయపరచం అదేవిధంగా డైరెక్టర్స్ అందరూ కూడా స్వాగతాన్ని తెలియజేస్తాం. మొదటి సమావేశం మీరందరూ కూడా కోటి ఆలోచనలతో రాజకీయంగా వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి వ్యవసాయదారులమైన మనం వ్యవసాయ కమిటీలో డైరెక్టర్లు అయినందుకు కించెంతో ఆనందాన్ని మన ప్రాంతానికి ఏదో సేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరందరూ కూడా డైరెక్టర్ అయ్యారు. అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రాంత అభివృద్ధిలో వ్యవసాయ పరంగా ఏం చేయాలి అనేటప్పుడు మీకు ఇంకా కూడా మీకు కొన్ని విషయాలు కూడా తెలియగా అగ్రికల్చర్ మార్కెటింగ్లో మీ పాత్ర ఏంటి, అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా మనం మెరుగైనటువంటి సేవలు రైతాంగానికి ఏ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ నిధుల యొక్క పాత్ర మనది ఏంటి అనేది ఇంకా చాలామందికి అవగాహన తక్కువ ఉంటుంది. ఏదో మీటింగ్ పెట్టి అసలు వాళ్ళ నిధులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ వ్యవసాయ మార్కెటింగ్లో వాళ్ళ పాత్ర ఏంటి, ఆ సరుకు వ్యాలీలో 1% సెస్ వసూలు చేయమని మనకు ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉన్నవి. ఈ మధ్యకాలంలో ధాన్యంలో 1% నుంచి 2% చేశారు గత వైసీపీ ప్రభుత్వము. తర్వాత మన ఏరియాలో
ఎక్కువ లేదా 90% దాంట్లోనే వేస్తున్నారు. వేరుశనగ కానీ ఆవులు మాత్రమే మనకు నెక్స్ట్ వసూలు చేయమని చెప్పి మనకు ఈ విధానం ఉన్నది. అదేవిధంగా సంప్రదించిన వైద్యం కన్నా 0.5% అంటే సంపాదించడంలో చాలా రూపంలో గవర్నమెంట్ పనులు జమ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఏదైనా మనం వ్యాపారం నుంచి వసూలు చేసిన సెస్సుల నుంచి కానీ మనకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి ఫైనాన్స్ నుంచి ఇవ్వరు. మనం సంపాదించిన దాంట్లో జీతభత్యాలు కానీ మన రైతులకు గోడౌన్లు నిర్మించడం కానీ రైతులకు ఇంప్రూవ్స్ నిర్మించడం కానీ ఇటువంటి రైతులకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా కానీ మన యొక్క ఆదాయం నుంచి ఆ పండిన పంటలో 2 లక్షలు మించకుండా సరుకు వాల్యూలో 75% ఏది ఎక్కువైతే అది చూసుకొని రైతులకు లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలల వరకు ఇచ్చిన మొత్తం మీద వడ్డీ ఉండదు. 6 నెలల వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సరుకు నిల్వ నామమాత్రం ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు మాత్రమే బస్తాకు రూపాయలు చెల్లిస్తారు. 6 నెలల తర్వాత మళ్ళా పెట్టుకోవాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 181వ రోజు నుంచి ఎన్ని రోజులుగా నిల్వ ఉంచుకున్నారో దాని మీద 12% వడ్డీ మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకు డ్రై కంట్రోల్స్ ఏమంటే ధాన్యం పండించిన ధాన్యం రైతులు ఆరబెట్టుకొని పాలు తరుపు లేకుండా మట్టి లేకుండా నిల్వ చేసుకోవడానికి. ఎందుకంటే రైతు బంధు పథకంలో స్టోరేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తే అవి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది, ధాన్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ప్రభుత్వము డ్రై ప్లాట్ఫారాలు ఏర్పాటు చేశారు.